ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వస్తున్న మన ముప్పు ఉగ్రనరసింహారెడ్డి గారు మళ్ళా ఈసారి ఓటు అడిగేటానికి మీకు అన్ని చేసి రావాలి, అది మా ఆలోచన. అర్థమైందా? గ్యాస్ వస్తుందా, పెన్షన్లు వస్తున్నాయా? రేపు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు మనం ఆడిపోతుంటాం, మనం మీకు నష్టమే. కానీ ఆగస్టు ఏదైనా ఊరు పోవాలంటే ఉచిత బస్సు వస్తే మన హాస్పిటల్లో చేయాలి. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు డాక్టర్లు కానీ అందరూ ఉన్నారు, రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు 150 బస్సులు అయినాయి. సార్ చూడండి ఎట్టుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బాగలేదని పోమాకండి. డబ్బున్నోళ్ళు బయటకు పోతున్నారు, అన్నీ ఉన్నారు. ఇప్పుడు మందులు అన్ని పెట్టాము. మీకు ఏదైనా ఆడ పోయి ఇబ్బంది అనిపిస్తే మాకు చెప్పండి. ఆమె చూసుకోండి, రోజు కనపడ్డదు. జాగ్రత్త చూసుకోండి. దానికే పెన్షన్ ఇరు మొత్తం డయాలసిస్ పెడితేనే వచ్చింది. అవి వద్దులే, దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. పోవాలి. జై ఉగ్రన్న, జై ఉగ్రన్న. బాగుందా బాగలేదని అడుగుతుంది. పరిపాలన సమస్య ఉందా, లేదా చేనేత ఉందా, మత్స్యకారులు, రేషన్ కార్డు ఏమైనా ఉందా? అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నొక్కా, నేను ఫోన్ చేస్తాను అని చెప్పు. అయితే త్వరలో చేస్తాం. ఏదైనా సమస్య ఉన్నా మాకు చెప్తే చేస్తాం. మీరు ఇళ్లలో కూర్చొని మాదని మీరు కొనుక్కుంటే ఏం కాదు. ఎప్పుడైనా మార్గం అన్నా చెప్తాం, దానికి ఎటు చేయాలి ఏందని వస్తాం. ఫీజు రీంబర్స్మెంట్ సమస్య, ఇళ్ళదా, చేనేత సమస్య, రేషన్ కార్డు ఉందా, గ్యాస్ డబ్బులు అయితే వచ్చినాయి, అన్నదాత, తల్లి కొందర డబ్బులు పడ్డాయా, పిల్లలు ఎంతమంది ఇప్పటికి వచ్చినాయా, సమస్య లేదంటే మీ వైపు నుంచి లేదు. అప్పుడు ఇచ్చారు, అక్కడి నుంచి కూడా అది వేరే సపరేట్ లాగి దాన్ని మాట్లాడి చెప్పి